ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుందండి. ఇరాన్ పైన అమెరికా దాడి చేస్తుందా లేదా అనే అంశం పైన మనం ఒకసారి విశ్లేషణ చేద్దాం. 2025 జూన్ లో ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్య 12 రోజుల పాటు భీకరంగా యుద్ధం జరిగిందండి. అప్పటి ఇరాన్ సైనిక వ్యవస్థతో పోల్చుకుంటే ఇప్పుడు ఇరాన్ సైనిక వ్యవస్థ మరింత పటిష్టంగా ఉన్నట్టు అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారండి. అదే విధంగా అమెరికా ఇరాన్ పైన అటాక్ చేయకపోవడానికి గల కారణాలు ఏంటంటే, మొదట కారణం వచ్చేసి పశ్చిమాసియా దేశాలు అమెరికాకు సహకరించటం లేదు. ఏదైనా పశ్చిమాసియా దేశం అమెరికాకు వైమానిక స్థావరాన్ని గనక కల్పించినట్టయితే ఖచ్చితంగా ఇరాన్ పైన దాడి చేసే అవకాశం ఉండేది. కానీ ఇరాన్ పశ్చిమాసియా దేశాలను హెచ్చరిస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో కూడా అమెరికాకు సహకరించవద్దని. అదే విధంగా రెండో పాయింట్ కనుక మనం తీసుకున్నట్టయితే, ఇరాన్ కి భౌగోళికంగా పటిష్టమైనటువంటి నిర్మాణం ఏర్పాటు చేసి ఉందండి. ఇది ప్రకృతి పరంగా ఇరాన్ కు లభించినటువంటి ఒక వరంగా చెప్పవచ్చు. ఉదాహరణకి ఇరాన్ పైన అమెరికా తూర్పు వైపు నుంచి దాడి చేసినట్టయితే ఎడార్లు ఉంటాయండి. ఇక్కడ దస్తీ-ఏ లోట్, దస్తీ-ఏ కబీర్ అండి. ఈ ఎడార్లను దాటుకుంటూ ఇరాన్ పైన దాడి చేయడం అనేది సైనికులకు కష్టంతో కూడుకున్న పని. అదే విధంగా పశ్చిమం వైపు దాడి చేయాలంటే కూడా ఎడార్లు ఉంటాయండి. జాగ్రోస్ పర్వతాలు కూడా అడ్డుకుంటాయి. ఉత్తరం వైపు తీసుకున్నా కానీ కాస్పియన్ సముద్రం ఉంటుందని, ఇది కూడా ఒక అడ్డంకిగా ఉంటుంది. దక్షిణం వైపు తీసుకున్నట్టయితే ఒకవైపు ఎల్బర్ట్ పర్వతాలు, మరొక వైపు పర్షియన్ గల్ఫ్, ఇక్కడనే హార్ముజ్ జలసంధి ఉంటుందండి. దీని ద్వారానే ప్రపంచంలోని చాలా దేశాలకు మినిమం 20% పెట్రోల్ కు సంబంధించినవి ఎగుమతులు జరుగుతున్నాయి. అందుకే అమెరికా వెనకడుగు వేస్తుందండి. అదే విధంగా అమెరికా సైనిక వ్యవస్థని, ఇరాన్ సైనిక వ్యవస్థని ఒకసారి పోల్చి చూస్తే, ఇరాన్ లో 9,60,000 మంది సైనికులు ఉన్నారండి. వాళ్ళ దగ్గర 3,000 బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయని, క్రూయిజ్ క్షిపణులు లేవని చెప్పేసి అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. వాళ్ళ సైనిక వ్యవస్థకు 16.7 బిలియన్లు ఖర్చు పెడుతుందండి ఇరాను. అదే అమెరికా సైనిక వ్యవస్థ చూసుకున్నట్టయితే 21 లక్షల మంది ఉన్నారండి. $997 బిలియన్ ఖర్చు పెడుతున్నారు. అంటే మొత్తం మీద ఇరాన్ పైన అమెరికా అటాక్ చేయటం లేదు ప్రస్తుతం. కారణాలు ఏమిటంటే పశ్చిమాసియా దేశాల నుంచి సహకారం లేకపోవటం, అదే విధంగా ఇరాన్ భౌగోళిక స్థావరం వల్ల కూడా ఇరాన్ పైన అమెరికా అటాక్ చేయటం లేదండి. అదే విధంగా చేయాలని చెప్పేసి భూతలం ద్వారా దాడులు చేయొద్దు అనుకుంటుందండి. భూతలం ద్వారా దాడులు చేసినట్టయితే సామాన్య ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం అయితే ఈ విధమైన పరిస్థితి ఉందండి. మరి రానున్న రోజుల్లో అమెరికా ఇరాన్ పైన ఏ విధంగా అటాక్ చేస్తుంది అనేది మనం చూద్దాం.